ఏమండి మా అబ్బాయి చాలా మంచి కోడండి, భక్తిపరుడండి, ఉద్యోగం మాత్రం లేదండి, దైవ సేవకుడు అండి. మీరు ఇస్తారు పిల్లని దైవ సేవకుడు మేము ఇవ్వండి. ఏ చీప్ మీకు దైవ సేవకుడు మీకు వద్దు కదా? ఎందుకు? బైబిల్ చెప్తాడనా? బాగా డబ్బులు రావనా? రోజు ఎండలో తిరుగుతారు కాబట్టి నల్లగా ఉంటాడనా? తప్పుడు లెక్క, దుర్మార్గపు లెక్క. అందుకే దేవుడు అంటున్నాడు అది కాదు గుణం, అది కాదు అలంకారం. గుణం అనే అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలి. నిజంగా గుణాన్ని చూచి మీరు ప్రేమించండి, గుణాన్ని చూచి వివాహం చేసుకోండి, మీ బ్రతుకులు బాగుంటాయి. అమ్మాయి అనగానే చూడగానే జిగేలు అనిపించేది కాదు అమ్మాయి, మెరిసేది కాదు అమ్మాయి. గుణం చూడండి, గుణం కనిపెట్టండి. అమ్మాయి ఎలాంటిది? ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఎలా ఉంది? అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు నాన్నగారు అని చేతులు కట్టుకుని ఉంటాడు, అతి వినయం. బయటకు వచ్చిన తర్వాత తోత లక్షణం వాడిది. వాడికి స్మోకింగ్, సిగరెట్ తాగుతాడు, మందు కొడతాడు, బూతులు ఆడుతాడు. అది వాడు ఒరిజినల్ నేచర్. ఇది మీకు తెలుసా? ఇది మీరు చూడరు. ఆడు ఉద్యోగం చేస్తున్నాడా లేదా? ఆడు కులం మన కులపోడా కాడా? దేవుడు ఎలా ఎంపిక చేయమన్నాడు అంటే గుణాన్ని చూసి ఎంపిక చేయమన్నాడు. గుణం